ఒకసారి మౌనంగా నన్ను చూడవే, నీ కళ్ళలో నన్ను బంధించవే, సుఖమౌనులే. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియోని అయితే చూసారు కదా. సో డెమో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే నేను కింద చిన్న ప్రెజర్స్ని మీరు ఎలక్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ముందుగా ఎడిటింగ్ ప్రెజర్స్ అన్నీ నేను టెలిగ్రామ్లో పెడతా ఆర్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. పిఎన్జీస్ అండ్ ఫొటోస్ అందులో అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. సో జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను కింద చిన్న ప్రెజర్స్ని మీరు ఎలక్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలక్ట్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకునే రెండు టాప్లో ఉంటాయి. ఒకటి షేక్ ఎఫెక్ట్, ఒకటి లిరికల్ ప్రెజెంట్. షేక్ ఎఫెక్ట్లో నేను ఏమి ఇచ్చానంటే మీకు యానిమేషన్ ఇచ్చా, టెక్స్ట్ యానిమేషన్. ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లిరిక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో మీకు వైట్ కలర్లో రావు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచేసి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. సో మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేయండి. సో నేను చూపిస్తాను. ఒక ఫోటో అనేది మీరు యాడ్ చేయండి. సో నేను ఈ ఫోటో అనేది యాడ్ చేసాను. ఇప్పుడు ఈ ఫోటోని మీరు గట్టిగా ఒత్తి పట్టుకొని కిందికి తీసుకొచ్చేసేయండి. లిరిక్స్ కిందికి తీసుకొచ్చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా కానొస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఫోటోని ఎండింగ్కి వెళ్ళేసి జరుపుకోండి. ఎండింగ్ వరకు జరుపుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను ఒక షేప్, ఒక ఇమేజ్ అనేది ఇచ్చా. ఆ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత మీరు ఇది ప్రతి ఒక్క షాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. నెక్స్ట్ లిరికల్ కడికి వచ్చేసరికి ఇది ట్రిమ్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్. సో ఇప్పుడు ఇది ఈ లిరికల్ కింద పెట్టేశారు కదా. ఇప్పుడు ఈ లిరికల్ ఉంటుంది, దానికి మీరు బ్లాక్ కలర్ అనేది యాడ్ చేయండి. బ్లాక్ కలర్ యాడ్ చేసిన తర్వాత మీరు జూమ్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో జూమ్ అనేది ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు దీన్ని కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ లిరికల్ దగ్గర పేస్ట్ లేయర్ చేసేయండి. మళ్ళీ దీన్ని ఆ లిరికల్ కిందికి తీసుకొచ్చుకోండి మీరు. సో ఈ లిరికల్ కిందికి తీసుకొచ్చుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసి ఆ లిరికల్కి మీరు బ్లాక్ కలర్ అనేది యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి యానిమేషన్ చెప్తా. సో ఫస్ట్ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి లిరికల్కి. నేను కింద ఇచ్చిన ఫాంట్ లింక్ అనేది, సో మీరు ఫాంట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఫాంట్ అనేది సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను దీనికి యాడ్ చేశాక అది ఈ విధంగా ఫాంట్ యాడ్ చేయండి. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. ఇందులో ఆ షేప్ యానిమేషన్ అనేది ఉంటుంది, ఫ్లిప్ యానిమేషన్. దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు అయితే మీరు లిరికల్ కింద షేప్స్ యాడ్ చేశారో దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. చేసేస్తే మీకు ఎగ్జాక్ట్గా చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది. సో చూసుకోండి, మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఈ విధంగా దీనికి పేస్ట్ చేయండి. సో అలాగే లిరికల్కి కూడా పేస్ట్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ఈ బ్రైట్నెస్ అనే కాంట్రాస్ట్ అని ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. సో ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్లిప్ ఎఫెక్ట్ యాంగిల్ అనేది 0 చేసేయండి. సో 0 చేసేస్తే మీకు చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ విధంగా మొత్తం చేసేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ప్రాక్టికల్ వీడియో అనేది ఒకటి ఇచ్చా. సో మీరు ఆ ప్రాక్టికల్ వీడియో అనేది యాడ్ చేయండి. సో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. సో లేదంటే అది మీ దగ్గర ఇంకా ఏమైనా ప్రాక్టికల్ వీడియోస్ ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాక్టికల్ వీడియో అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ప్లస్ మీద క్లిక్ చేసేసి సో ఇది ఈ విధంగా ఉంటుంది కదా. దీని కొద్దిగా ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకోండి. మీకు ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఎడిటింగ్ అనేది సింపుల్గా అయితే కొద్దిగా టైం తీసుకొని మీరైతే బాగా ప్రాపర్గా అయితే చేసుకోండి. సో నేను చూపించినట్టే సో ఒకటి లిరికల్ కింద ఈ షేప్ వచ్చేటట్టు ఉంటుంది. ప్రతి ఒక్కటి ఫ్లిప్ ఎఫెక్ట్ ఇంకా బాగా నేను కింద షేక్ ఎఫెక్ట్లో ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పైన సైడ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.